ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మీకెప్పుడైనా అనిపిచ్చిందా? రోడ్డు మీద ఎళ్తుంటే కాస్త ఏమన్నా ఒక కట్ట డబ్బులు దొరికితే బావుంటదని. సరదాగా ఎగ్జిబిషన్‌కో, షాపింగ్‌కో ఎళ్లి మెట్లు దిగి వస్తుంటే బైక్ పార్కింగ్ దగ్గర కానీ, రోడ్డు మీదకి రాంగానే అక్కడ ఏమన్నా ఒక బంగారపు గొలుసో, బంగారపు బిల్లో, చోదిద్దులో ఏమన్నా బంగారపుయి దొరికితే బావుంటుందని. లేదంటే గనక ఏదైనా వేరే ఊరెళ్తున్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు బస్సులో మన కాలు పెట్టే చోట కింద డబ్బులు రూ. 500 నోటో, రూ. 2000 నోటో దొరికితే బావుంటుందని అనిపిస్తుందా? సో, ఇలాంటివి కొంతమందికి పాజిబుల్ అవుతది. లైక్ ఎక్కడికో వెళ్ళాను. నాకు రూ. 2000 నోట్ దొరికింది. లేదంటే నాకు బంగారపు చెవి కమ్మలు ఒకటే దొరికింది. లేదంటే ఏదైనా గొలుసు దొరికింది. గొలుసు కింద ఉండేటువంటి ఆ బిల్ అంటాం కదా! ఆహ్, ఆ పెండెంట్ అది దొరికింది. ఇట్లా కొంతమంది చెప్తా ఉంటారు. అది పాజిబుల్ అయినయి. అది నిజమే. అలా జరుగుతది. అది మీ మంచితనం అని చెప్పలేం కానీ, ఎక్కడో ఏదో రాసిపెట్టుంది. అలా కాబట్టి మీకయి లభించుండొచ్చు. మంచివారైతే తీసుకెళ్ళి అది వాళ్ళకి అప్పగిచ్చేసేస్తారు. లేదంటే గనక పోలీస్ వాళ్ళకిచ్చి ఇది ఎవరైనా వెతుక్కుంటూ వస్తే హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తారు. కొంతమంది వాళ్ళ పరిస్థితులు బాలేదు కాబట్టి వాటిని మనం ఏం చెప్పలేము. అది తప్పు అని చెప్పలేము. కరెక్టు అని కూడా చెప్పలేము. ఎందుకంటే కొంతమందికి నిజంగా పరిస్థితులు బాగోవండి. వాళ్ళకేంటంటే ఆ రోజు గడవటం, ఆ పూటకి భోజనం చేయటం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటుంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఒక రూ. 10 దొరికితే నిజంగా దేవుడు ఎంతో పుణ్యం చేసుకున్నంత ఆనందంగా ఫీల్ అవుతారనమాట. సో, అలా అని చెప్పి వాళ్ళు కష్టపడరు. వాళ్ళు ఇట్లా సరదాగా వస్తే తీసుకోవాలని అనుకోవటం కూడా తప్పేనండి. వాళ్ళు ఎంతో కష్టపడతారు. కానీ కొంతమందికి ఏంటంటే ఎంత కష్టపడినా కూడా ఆహ్, డబ్బులు చేతిలో నిలబడవు. డబ్బులు జేబులో నిలబడవు. అలాంటి వాళ్ళు కొంతమందుంటారు. అరే! నేను ఇంత సంపాదిస్తున్నాను కానీ నెల తిరిగేటప్పుడు జేబులు ఖాళీ ఉంటాయి, బ్యాంకులు ఖాళీ ఉంటాయి. నిల్లు బ్యాలెన్స్ ఉంటుంది. ఏం డబ్బులు నా చేతిలో మిగలవు. వచ్చినయి వచ్చినట్టు ఖర్చయిపోతున్నాయి. వచ్చినయి వచ్చినట్టు ఖర్చులకు కానీ, అప్పులకు కానీ, వేరే వాళ్ళకి ఇవ్వటానికి కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ ఇట్లా అన్నిటికి ఖర్చయిపోతా ఉంటాయి. కాబట్టి ఇది మనం చూసుకోవాలి అని అనుకునే వాళ్ళేం చేస్తారంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అని ఉంటుంది. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అనేది మీకు బీజాక్షరాలతో పాటు కూడుకున్నటువంటి మంత్రం. ఇది ఆహ్, కరెక్ట్‌గా చెప్పాలి అంటే గనక ఇది ద సీరియస్ మంత్రాలుంటాయి కదా! ద హార్డ్ కోర్ మంత్రాస్ అది కాదు. ద వెరీ సాఫ్ట్, సింపుల్, బేసిక్ ఫండమెంటల్ మంత్రాస్ ఉంటాయి కదా! అది కూడా కాదు. ఇది మధ్యస్థంగా ఉంటుందనమాట. అంటే మీరు చాలా తీవ్రమైనటువంటి మంత్రాలు అంటాం కదా! అలాంటివి కాదు. చాలా సాఫ్ట్‌గా, సామతంగా వెళ్ళేవి అవి కూడా కావు. ఒక మోడరేట్ లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే దీనికి తంతు ప్రక్రియలుంటాయి. దీనికి పూజలుంటాయి. దీనికి పునశ్చరణ ఉంటుంది. దీనికి హోమం కూడా ఉంటుంది. సో, దీనికి బలులైతే ఏమి ఉండవండి. అలాంటివేమి దీంట్లో ఉండవు. కాపోతే స్వర్ణాకర్షణకి అంటే స్వర్ణము అంటే బంగారం అని అందరికీ తెలుసు. కానీ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అని పెట్టారు కానీ, మీకు మేలు చేసి, మీకు ఉపయోగపడేటువంటి ఏమైనా కావచ్చు. అది డబ్బులు కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, బీరువా కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. లైక్ మీకు ఉపయోగపడేది మీ స్థాయిని ఒక మెట్టు పెంచేది ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ మీకు లభ్యం అవుతాయన్నమాట. అది ఉచితంగానే అవుతది. లైక్ మీ చుట్టాల వాళ్ళు సడెన్‌గా ఇల్లు మారుతున్నారు లేదా ఔట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఈ 2, 3 మిక్సీలున్నాయి, 2, 3 ఫ్యాన్లున్నాయి. అక్కడ ఆల్రెడీ ఫ్యాన్లున్నాయి. ఇవన్నీ మోసుకెళ్ళటం ఎందుకని మీకు అవి ఇచ్చేయొచ్చు. లేదంటే మీ చుట్టాల వాళ్ళు ఎవరైనా కూడా పుట్టినరోజుకి ఒక చిన్న రింగ్ చేయించొచ్చు. లేదా మెడలో గొలుసు చేయించొచ్చు. లేదంటే గనక మీకు డబ్బులు పెద్ద మొత్తంలో ఉంచుకోరా రేపు నువ్వు చదువుకునేవాడివి, పై చదువులకెళ్తున్నావు. నీకు ఈ డబ్బులు ఫీజులకైనా ఉపయోగపడతాయి అని చెప్పి ఇవ్వచ్చు. ఇలాంటి చాలా విధాలుగా మీకు ఆ డబ్బులు కానీ, ఆ బంగారం కానీ, ఆ వస్తువులు కానీ మీ ఇంటికి, మీ చేతికి వస్తాయి. అలా వచ్చినవి మళ్ళీ వెంటనే ఖర్చయి వెళ్ళిపోవన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. సో, దానికోసం అని చెప్పి స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని చేస్తారు. అంటే మీ చేతికి వచ్చినట్టు మీ గుప్పిట్లో ఉంటాయి తప్ప, గుప్పిట వదిలితే ఎగిరిపోయినట్లుగా పోవన్నమాట. దానికోసమనే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చేస్తారు. మీకిప్పుడు మంత్రం చెప్తాను. బీజాక్షరాలతో పాటు ఉంటుంది. మీరు
శ్రద్ధగా వినండి. మీకు కుదిరితే ఎక్కడైనా రాసుకోవచ్చు. బట్ ఇవి ప్రాక్టీస్‌లు మాత్రం చేయకండి. ఇట్స్ జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్. ఎందుకంటే భైరవ మంత్రాలు అంత ఈజీ కాదు. భైరవ మంత్రాలు ఎవడు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అలా చేయకూడదు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. గురువుగారి ద్వారానే మీరు అది స్వీకరించి చేయాలి. మంత్రం సిద్ధించిన తర్వాత కూడా పనులుంటాయి. మంత్రం సిద్ధించిందే నాకు డబ్బులొచ్చేస్తాయి అంటే అలా అవ్వదు. అసలది ఇంపాసిబుల్. అలాంటి ప్రొసీజరే లేదనమాట. సో, మీకు ఆ తర్వాత కూడా కొన్ని తంతులుంటాయి, కొన్ని కార్యక్రమాలుంటాయి, కొన్ని పూజలుంటాయి. ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. సో, మనం అనుకుంటాం హోమాలు చేయాలి, తంతులు చేయాలంటే అబ్బో! బోలెడంత ఖర్చవుతదేమో, అన్నదానం చేయాలంటే అబ్బో! ఇంతమందికి పెట్టాలేమో అంతేమొద్దండి. మీకున్న దాంట్లో గుప్పెడు వేసినా కూడా దేవుడు మనస్ఫూర్తిగా వేస్తే దేవుడు సంతోషపడతాడు. అంతేకాని ఇన్నిన్ని మూటలు, ఇన్నిన్ని బకెట్లు, ఇన్నిన్ని ప్లాస్టిక్ కవర్లతో, బ్యాగులతో, కంటైనర్స్‌తో తీసుకువెళ్ళి పెద్దగా భయంకరంగా హోమం చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే పంచభక్ష పరమాన్నాలతో మీరు అన్నదానం చేయాల్సిన అవసరము కూడా లేదు. మీకు తోచినంత మీ ఇంట్లో వండుకునే ముద్దే ఒక ముద్ద ఎక్కువ వేసి వండి, ఒక కూర ఇంకొంచెం ఎక్కువ చేసేసేసి అది ఎవరైనా ఒకళ్ళకో, ఇద్దరికో ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపుకి ఆకలి తీర్చడానికి ఒక ముద్దన్నం పెట్టినా కూడా మీకు అది సరిపోతుంది. హోమం కూడా మీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా హోమం చేసే శాలలుంటే అక్కడికి పోయి మీకు తోచినట్లుగా మీరు సింపుల్‌గా అయినా కూడా పంతులు గారితో మాట్లాడితే గనక వాళ్ళు చెప్తారు. లేదా స్వామీజీ కానీ, లేదా గురువు గారు గాని చెప్తారు. సో, దానికి తగ్గట్లుగా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. హోమం కోసం అని జెప్పి 5,000, 10,000, 30,000, రూ. 1,00,000, 2,00,000, 5,00,000 ఇలా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. అదసలు ఇంపాసిబుల్. అది టూ ఎక్స్‌ట్రీమ్ కేస్. దేవుళ్ళు మరీ అంత పీక్కోరు, లాక్కోరు. సో, అది అలా చేయకండి. మీకు తోచినంత మీకు స్తోమత తగ్గట్లుగా మీరు రూ. 100 చేసినా పర్లా. మనస్ఫూర్తిగా చేయండి. అది నేను చెప్పేది. సో, మంత్రంలోకెళ్ళిపోదాము. ఓం ఐం క్లాం క్లీం క్లూం హ్రౌం హ్రీం హ్రూం సః వం అప దుద్ధరణాయ అజామల బద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ ఓం శ్రీం మహా భైరవాయ నమః. సో, ఇది పూర్తి మంత్రం. మీకు జనరల్‌గా అయితే 2 లైన్లు ఉంటుంది. సో, ఈ మంత్రాన్ని గనక మీరు చేసుకుంటే గనక మీకంతా కూడా ఉంటుంది. ఈ మంత్రం జనరల్‌గా ఏంటంటే మనం చెప్పేది 1,00,000 మార్లు పఠించాలనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కొంతమంది జాతకరీత్యా 21,000 మార్లు కానీ, 5,000 మార్లు కానీ, లేదా 1,00,000 మార్లు కానీ అట్లా చేయమని చెప్తారంటారు కదా! బట్ ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం మాత్రం కంపల్సరీ మినిమమ్ 1,00,000 మార్లు చేయాల్సిందే. ఆ పారాయణం చేసిన తర్వాత మంత్రం సిద్ధించటానికి హోమం కూడా మనం చేయాలన్నమాట. ఈ హోమం చేయటమే కాకుండా అంటే ఎట్లా చెప్పాలి? భైరవుని ఫోటో పెట్టుకొని మీరు మంత్రం చదువుతారు 1,00,000 మార్లు. మంత్రం సిద్ధించిన తర్వాత మీరు కంపల్సరీ హోమం చేయాలి. హోమం చేసినాక మీ గురువుగారు మీకు 21 రోజులో, లేదంటే వారం రోజులో, లేదా ఒక ఫోర్ట్ నైట్, ఒక 15 డేస్ టైము, లేదా అట్లా చెప్తారనమాట. డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్. సో, మీ జాతకరీత్యా ఎన్ని రోజులు మళ్ళీ చేయాల్సి ఉంటుందని చెప్తారు. అన్ని రోజుల పాటు 2,500 సార్లు కంపల్సరీగా ఇది చేయాలి. అది ఒక లెక్క. 1,00,000 మార్లు చేయటం ఒక లెక్క. 1,00,000 మార్లు చేసిన తర్వాత హోమం చేయటం ఒక లెక్క. హోమం చేసిన తర్వాత మీ గురువుగారు చెప్పినన్ని రోజుల ప్రకారం అంటే మీ జాతకరీత్యా ఆయన లెక్కేసి, అంజనం వేసి చెప్తారనమాట. సో, ఆ లెక్క ప్రకారం ప్రతిరోజు అంటే ఆయన చెప్పినన్ని రోజుల పాటు ఫర్ ఎవ్రీ డే 2,500 2,500 సార్లు మీరు చేయాల్సి ఉంటుంది. సో, అది కంపల్సరీగా చేయాలి. మంత్ర జపం చేసిన తర్వాత 40 దినములు ఏదో లెక్క ఉంటుంది దానికి. ఆ 40 దినముల తర్వాతే పునశ్చరణ చేయాలి. సో, ఈ 2,500 మార్లు అనేది జనరల్‌గా ఏంటంటే మన అండర్‌స్టాండింగ్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద గురువులు ఏంటంటే 40 దినాలు చేయాలని చెప్తారు. ఆ 40 దినాలు చేసిన తర్వాత
పునశ్చరణ కంపల్సరీగా చేయాలి. ఆ పునశ్చరణ చేయటానికి ఏమేమి కావాలి? అవి ఎలా చేస్తారు? ఏ రోజున, ఏ సమయమున చేస్తారు? దానికి మీరొక్కరే వెళ్ళాలా? వెళ్తే ఎలా తయారై ఎళ్ళాలి? అంతకు ముందు రోజు ఏమేమి పూజలు చేయాలి? మీరెలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం తినాలి? ఏం తినకూడదు? ఇవన్నీ కూడా మీకు మీ గురువుగారు చెప్తారనమాట. అవి దృష్టిలో పెట్టుకోండి. పునశ్చరణ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటంటే, మీకు ఎట్లా చెప్పాలి? మనం బయట ఆరాస్ కనపడుతున్నాయి అంటాం కదా! లైక్ ఆ మనిషిని చూస్తే తేజస్సు మిలమిల మెరిసిపోతున్నాడు. తేజస్సుగా అనిపిస్తున్నాడు. ఆ పిల్లోడిని చూస్తే ఏదో కాంతి అతని చుట్టూతా ఉన్నట్టుంది. ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఆరా ఉంది అని అంటాం కదా! థాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆరా ఎవరినైతే చూస్తే ఆ ఫీలింగ్ వస్తదో, అది మీకు ఇంటర్నల్‌గా ఇనాక్ట్‌గా మీకది అనిపిస్తది. సో, చాలా మందికి మీరు చూస్తే అబ్బా! అతను ముఖం చాలా తేజస్వంతంగా ఉంది. అతను చూస్తే చాలా మెరుస్తూ కనపడుతున్నాడు అలా అంటారు కదా! అలాంటిది మీకు ఇంటర్నల్‌గా మీరు ఫీల్ అవుతారనమాట. మంత్రం సిద్ధించిన తర్వాత మీకు ఫస్ట్ అనిపించేదేంటంటే, ఆ కాంతి, ఆ తేజస్సు మీకు ఇంటర్నల్‌గా అనిపిస్తది. నాట్ ఎక్స్‌టర్నల్. బట్ ఇంటర్నల్‌గా మీరు ఫీల్ అవుతారు. సో, అలా ఫీల్ అయ్యారు అంటే గనక అంటే కొంతమందికి కొన్ని కొన్ని లెక్కలుంటాయి. కొన్ని మంత్రాలకి సిద్ధించినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని లెక్కలుంటాయి. సో, మీకు ఆ తేజస్సు గాని, ఆ కాంతి కానీ మీరు ఇంటర్నల్‌గా ఫీల్ అవుతారనమాట. లైక్ యువర్ బాడీ విల్ అండర్‌స్టాండ్ కాంతి నాలో కేంద్రీకృతమైంది. కాంతి నాలో నుంచి బయటకొస్తుంది అన్న ఒకలాంటి ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్ గాని, అలాంటి ఫీల్ కానీ, అలాంటి పర్సెప్షన్ కానీ మీకు స్ట్రాంగ్‌గా అనిపిస్తే గనక అప్పుడు మీకు మంత్రం సిద్ధించినట్టు అవుతుందనమాట. సో, అప్పటి నుంచి మీకు ఇవన్నీ ఉంటాయి. లైక్ డబ్బులు సడెన్‌గా రావటం. అది మీరు చేసే సీరియస్‌నెస్‌ని బట్టి మీ ఆ తర్వాత కూడా ప్రతిరోజు కుబేరుడిని మీరు పూజ చేసుకునే దానిని బట్టి మీకు రూపాయి దొరకొచ్చు, రూ. 5 దొరకొచ్చు, 10,00,000 ఇంటికి రావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో, అవన్నీ కూడా మీకక్కడ ఉంటాయన్నమాట. సో, కుబేరుని మంత్రం చేయటం వల్ల మీకు డబ్బు రూపేనే కాకుండా, బంగారం రూపేనే కాకుండా ఇంకా చాలా విధాలుగా అంటే జాబ్‌లో హెల్ప్ కానీ, లేదంటే ఇల్లు కట్టటంలో హెల్ప్ కానీ, లేదా ఇంకేదైనా విషయాల్లో హెల్ప్ కానీ మీకు అన్ని విధాలుగా మీకు జరుగుతుంది. కాబట్టి దీనిని మీరు ఆహ్, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్సు, కొంచెం స్టెప్స్ ఎక్కువుంటాయి. నేను ఇప్పటిదాకా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మంత్రాలన్నీ కూడా సింపుల్‌గా ఉంటాయన్నమాట. చాలా సింపుల్‌గా ఉంటాయి. అది పెద్ద కష్టంగా అనిపించవు. అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అవి హార్డ్ కోర్ మంత్రాస్ కాదు. వాటికి పెద్ద తంతులు, కార్యక్రమాలు, పునశ్చరణ, హోమం ఇవేమీ ఉండవు. ఈ కుబేరుని మంత్రంలో ఒకే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్నదానం ఏమి ఉండదు దీంట్లో. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కుబేరుడి మంత్రాన్ని సిద్ధించడానికి మనం జనరల్‌గా హోమం చేస్తాం, పునశ్చరణ చేస్తాం గానీ సెపరేట్‌గా అన్నదానం అంటూ మనం ఏమి చేసుకోమనమాట. సో, ఐశ్వర్యవంతులు కావాలి అంటే గనక ఇది చాలా బెస్ట్. సో, ఇది చాలా సింపుల్‌గా కూడా మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా మీకు సిద్ధిస్తదనమాట. దీనికోసం ఆహ్, నదీ ప్రవాహాల దగ్గరకో, పాడుపడిపోయిన శివాలయాల దగ్గరకో, శ్మశానాల దగ్గరకో వెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన ఇంట్లో ప్రశాంతంగా పూజ గదికి ముందు కానీ, పూజ గదిలో కానీ కూర్చొని చేసుకోవచ్చు. మీకు ఇంట్లో పూజ గది లేదంటే మీకు మీ కులదైవం కానీ, మీరు పూజించేటువంటి దేవుడి పటం పక్కన ఒక చిన్న కుబేరుడి పటం గాని, ఫోటో గాని పెట్టుకొని అట్లైనా చేసుకోవచ్చు. ఇది మంత్రం మధ్యలో ఆపితే ఏమన్నా అవుతదా? ఏమన్నా భయంకరమైన రియాక్షన్స్ అవుతాయంటే ఏమీ కావు. కథ మళ్ళీ మొదటికొస్తది. అంతే అంతకుమించి ఏం లేదు. మళ్ళీ మొదటి నుంచి మంచి రోజు చూసుకొని మీ గురువుగారు మీ పుట్టిన తేదీ, మీ జాతకాన్ని బట్టి ఇలాంటి మధ్యలో ఫుల్ స్టాప్‌లు, బ్రేకులు పడకుండా ఉండటానికి మళ్ళీ ఆయన లెక్కలేసి, అంజనం వేసి మీకు మళ్ళీ చెప్తారు. సో, దాని ప్రకారం మీరు మళ్ళీ చేసుకోవాల్సుంటుంది. సో, అది మీరు మీ గురువుగారితో మాట్లాడుకుంటే, మీరు దానిని బట్టి వాళ్ళు అంజనమైనా వేయొచ్చు. కొంతమంది ఇట్లా వేస్తారు గదా! ఆహ్, వాట్ డు యూ కాల్ దెమ్ షెల్స్ అంటాం గదా! ఆ షెల్స్ వేసి కూడా కొంతమంది చేస్తారు కేరళ వాళ్ళు. కొంతమందేంటంటే మామూలు జాతకరీత్యా పుస్తకాలను చూసి పంచాంగం, క్యాలెండర్ అవన్నీ చూసుకొని హారోస్కోప్‌ని బట్టి అట్లా కూడా చెప్తారు. సో, చెప్పిన ఆ స్టార్ట్ డేట్‌కి మీరు మళ్ళీ ప్రయత్నం చేసి చేయాల్సుంటుందనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు యాక్చువల్‌గా స్వర్ణాకర్షణ కుబేర మంత్రం అని అన్నారు కానీ, ఇది అంటే బంగారం ఒకటే వస్తదని కాదు.
బంగారం రావచ్చు, డబ్బులు రావచ్చు, సాయం రావచ్చు, వస్తు రూపేణా కూడా మీకు ఏదో ఒకటి వస్తుందనమాట. అంటే మీ చుట్టాలు, బంధువులు, మీ పక్కింటి వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వటం, లేదా మీకు గిఫ్ట్‌లు రావటం, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసి అప్పుడెప్పుడో మీరు చిన్నప్పుడు ఆయనకి ఐస్ క్రీమ్ కొనిపెట్టాడని అది గుర్తుపెట్టుకొని తను బాగా గొప్పింటోడయిపోయాడని చెప్పి తను మీకేదైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయడం ఎక్స్‌పెన్సివ్‌గా ఇట్లా అనుకోకుండా ఏదో చిన్న కనెక్షన్ అనమాట. లైఫ్‌లో మీరెప్పుడో ఏదో చేసిన మంచి పనికి మీకు పదింతలు రిటర్న్ దేవుడిస్తారంటారు కదా! మంచి పుణ్య కార్యక్రమానికి. సో, అలాగా మీకు అలాంటి రిటర్న్స్ ఏమైనా రావాల్సున్నా కూడా అవి పదింతలుగా అయ్యి రావటం ఇట్లాంటివన్నీ కూడా ఉంటది. సో, వెరీ, వెరీ గుడ్. టైమ్ టేకింగ్ వన్. బట్ దీంట్లో కూడా ప్రతి వీడియోలో నేను చెప్పినట్లే ఈ వీడియోలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే మీ కాన్సంట్రేషన్ అంతా మంత్రం సిద్ధించే వరకు కుబేరుని మీదే ఉండాలి. కుబేరుని మంత్రం సిద్ధించిన తర్వాత మీరు ఏమేమి కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు, ఏమేమి కావాలనుకుంటున్నారు దాని మీద ఉండకూడదు. మీ మొబైల్ ఫోన్ మీద అస్సలు ఉండకూడదు. మీ ఇంట్లో వచ్చే టీవీలో ఛానల్‌లో వచ్చేటువంటి ఏవో వాటి మీద ఉండకూడదు. సినిమాల మీద ఉండకూడదు. అంటే కొన్ని ఉంటాయి కదా లెక్కలు. తప్పుడు పనులు కొన్ని ఉంటాయి. నేనయి చెప్పకూడదు. నేనంట నాకిష్టం లేదు. సో, అలాంటి తప్పుడు కార్యక్రమాలు, పనులు అవేమీ చేయకూడదు. అటువైపు అసలు ఆలోచనే వెళ్ళకూడదు. సో, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. క్రమంగా చేసుకోండి. అండ్ దెన్ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సుంటుంది. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్, వెరీ టైరింగ్ ప్రాసెస్. అంతసేపు కూర్చొని చేయగలగటం అనేది అంత ఈజీ కాదు. అంతసేపు కూర్చొని చేయటం అనేది ఈజీ కాదు అనేది ఒక పాయింట్ అయితే, అది చేసేంతసేపు కాన్సంట్రేషన్ అంతా కుబేరుని మీదే ఉండాలి. ఎందుకంటే యక్షులకి సంబంధించిన కొన్ని పనులకి అన్నిటికి కూడా కుబేరుని అధిపతి కింద మనం కొంతమంది మనం కాదులెండి. సారీ. కొంతమంది పూజిస్తారు. అలానే కుబేరుడు చెప్తే కొంతమంది ఈ యక్షులు కానీ, కొన్ని కొన్ని గణాలు కానీ మాటలు వింటాయంటారు. సో, అలాంటి గణాలు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాయి. అలాంటి గణాలు మీకు పక్కనే ఉంటాయి. కుబేరుని ఆశీర్వాదం పొందితే గనక. కాబట్టి అటువంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే మీకు ఒక నూతనమైనటువంటి ఉత్సాహం లభిస్తుంది. అలానే మీకంతా మంచి జరగటం మొదలవుతుంది. అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్‌గా మీరు నిలదొక్కుంటారు. మీరు చేతుల్లో నేను స్టార్టింగ్‌లో చెప్పాను గదా! గుప్పెడు తీయంగానే డబ్బులన్నీ అయిపోతున్నాయి నెలాఖరికి. బ్యాంక్‌లో గాని, చేతిలో గాని, జేబులో కానీ ఏం మిగలటం లేదంటాం కదా! అలా కాకుండా మీ దగ్గరే ఉంటాయి మీ డబ్బులు. సో, దానికోసం అని చెప్పి ఇది చేసుకోవచ్చు. మంత్రం మధ్యలోనే చెప్పేసాను. సో, మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేయట్లేదు. అందుకని నేను రిపీట్ చేయట్లేదు. బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి దీనిని మీరు గురువు గారి దగ్గర నుంచి స్వీకరించి చేయండి. నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా! శివాలయానికెళ్ళిపోయి మీరు ఈ మంత్రం దేవుడి దగ్గర పేపర్ మీద రాసి పెట్టి అర్చన కానీ, పూజ కానీ చేయించిన తర్వాత ఆ ప్రసాదంతో పాటు అది తీసుకొని ఇంటికొచ్చి కూడా చేసుకోవచ్చు. కానీ దీనికది కుదరదు. ఆ మంత్రాలు వేరు. ఈ మంత్రానికి అలా కుదరదు. ఈ మంత్రం గురువు ద్వారానే మనం తీసుకొని చేయాలి. మీకు బాగా తెలిసిన గురువు, మీకు నమ్మకమైనటువంటి గురువు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ ద్వారా ఈ మంత్రాన్ని స్వీకరించి చేయండి. అండ్ ఈ మంత్రంలో న్యాస విధులు ఉంటాయి. న్యాస విధులనేవి మీకు మీ గురువుగారే చెప్తారు. ఎందుకంటే చాలా స్టెప్స్ ఉంటాయి న్యాస విధులకి ఈ మంత్రానికి సంబంధించింది. ఖర్చుతో కూడుకున్నయి కాదు. అసలు ఖర్చుకి దీనికి సంబంధమే లేదు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ స్టెప్స్ ఎక్కువుంటాయన్నమాట. అవి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది అది మీకు మీ గురువుగారే చెప్తారు. సో, నాట్ ఎన్ ఈజీ వన్. హోమం చేయాల్సుంటుంది, పునశ్చరణ చేయాల్సుంటాయి, న్యాస విధులను పాటించాల్సుంటుంది, 1,00,000 మార్లు చేయాల్సుంటుంది. హోమం తర్వాత 40 దినములు 2,500 సార్లు చేయాల్సుంటుంది. ఇలా బోలెడంత లెక్కుంటుంది దీనికి. కానీ ఓపికగా కూర్చొని పట్టుదలతో మీ కాన్సంట్రేషన్ అంతా కూడా తన మీద పెట్టుకొని చేస్తే గనక, కుబేరుని మీద పెట్టుకొని చేస్తే గనక మీకు ఖచ్చితంగా, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు ఇది సిద్ధిస్తదనమాట. సో, ఇది మీరు గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాంటి మంత్రాలు ఏమన్నా ఉంటే మీకు తెలిసినవి ఉంటే గనక నాకు ఈమెయిల్‌లో పెట్టండి. ఆ మంత్రం కరెక్టా కాదా, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి అవన్నీ కూడా నేను చూసుకొని నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ అలానే నాకు తెలిసినటువంటి అదే ప్యాట్రన్‌లో ఆ
ఆ ఏరియాకి సంబంధించినటువంటి వేరే ఆల్టర్‌నేట్ మంత్రాస్ ఏమన్నా ఈజీగా ఉంటే కనుక అవి కూడా నేను సెర్చ్ చేసి నేను కనుక్కొని నేను మీకు చెప్తాను. బట్ యాజ్ యూజువల్ అన్ని వీడియోస్‌లో చెప్పినట్లుగానే ఈ వీడియోస్‌లో కూడా క్లోజింగ్ రిమార్క్ ఏంటంటే, ఇంత చేసే బదులు లలితా సహస్రనామం చదువుకుంటం అంత ఉత్తమమైనది ఇంకొకటుండదు. లేదా గోసేవ చేసేటువంటి ఆ పుణ్యానికి మించిన పుణ్యం మీకుండదు. సో, మీకు కుదిరితే కొంచెం కష్టమైన గోసేవ చేసుకోండి. లేదంటే లలిత సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. మీకెంతో పుణ్యం, మీకెంతో మంచి జరుగుతుంది. పుణ్యఫలం సింపుల్‌గా, ఈజీగా నో కాస్ట్. మీరెవ్వరికీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా, మీరెవరికీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, మీరెవరికీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా